టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో ఏదైతే జీడీసీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మనం జిఎస్ రీజనింగ్ చూసాం కదా, ఈ వీడియోలో మ్యాథ్స్ అనేటువంటి పేపర్ చూడడం జరుగుతుంది. సో చెప్పే కదా, జీడీసీ అంటే మనకు ఈ యొక్క జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇది రైల్వే ఆల్రెడీ గ్రూప్ డి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ఇది మన ఎన్టీపీసీ ఎగ్జామ్ మోడల్లోనే ఉండడం జరుగుతుంది. వాళ్ళకు మన ఎన్టీపీసీకి సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్ పేపర్. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎవరైతే టికెట్ కలెక్టర్ ఉంటుంది కదా, టీసీ టికెట్ కలెక్టర్ లేదా టికెట్ క్లర్క్ సంబంధించినటువంటి పేపర్ నెక్స్ట్ షిఫ్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే జిఎస్ దీనికి సంబంధించినటువంటి ఈ షిఫ్ట్కి సంబంధించినటువంటి జిఎస్ కానీ రీజనింగ్ పేపర్ ఎవరైతే చూడలేదో వాళ్ళకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు ఆ 2 వీడియోలు అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా 2 వీడియోలు కూడా చూడడానికి మీకు ఉపయోగపడతాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో, పీడిఎఫ్ విత్ ఆన్సర్స్, మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్, అదేవిధంగా జిఎస్ పేపర్ సంబంధించినటువంటి కీ కూడా మీకు టెలిగ్రామ్ ద్వారా అందిస్తాను. టెలిగ్రామ్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే టెలిగ్రామ్లో సతీష్ ఎడ్యూటెక్ అని సెర్చ్ చేయండి. అండ్ మీకు ఆల్రెడీ 14,000 మెంబర్స్ కనబడతారు. అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సతీష్ ఎడ్యూటెక్ పేరు ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్స్ అనే సెక్షన్ దగ్గర మీకు ఈ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఓకేనా? సో విత్ ఇన్ 1 or 2 అవర్స్లో అందుబాటులో ఉంచుతాను నేను. సో ఎవరైతే 50 గ్రాండ్ టెస్ట్ రాయలేదో ఇంతవరకు, సో రాయాలనుకున్న వాళ్ళు కింద యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. మీకు మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక వస్తువుపై వరుసగా 10% మరియు 20% రాయితీ ఇచ్చిన తర్వాత దాని అమ్మకపు ధర 1620 రూపాయలకు చేరింది. అయితే ఆ కొనుగోలు ధర ముద్రిత ధరలో 50% ఉంటే కొనుగోలు ధర ఎంత అన్నారు. అంటే ముద్రిత ధర అంటే దానిపైన ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ అనమాట. ఆ మార్కెట్ ప్రైస్ లో ఇతను కొన్న ధర ఎంత ఉందంట, 50% తక్కువ ఉందంట. ఓకే, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమంటుండు, 10% 20% డిస్కౌంట్స్ ఇస్తుండు, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ ఫర్ సపోజ్ 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. 100 రూపాయల పైన ఫస్ట్ ఏం చేశాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ అయితే అది ఎంత అవుతుంది, 90 రూపాయలు అవుతుంది. మళ్ళీ దీనిపైన ఏం చేయడం జరిగింది, మనకు 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 90లో 20% డిస్కౌంట్ అంటే 18 రూపాయలు. ఈ 90లో 18 తీసేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది, 72 రూపాయలు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ 72 రూపాయల విలువ వచ్చేసి 1620 సమానం. అయితే మనకి ఏం అడుగుతుందంటే దీంట్లో 1% కనుక్కుందాం. 1% కనుక్కుంటే, సో 1% కనుక్కోండి. 1% కనుక్కుంటే 1620/72. 1620/72 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 22.5 వస్తుంది. అంటే 1% ఈక్వల్ టు 22.5 అయితే మనకు 100% ఎంత కావాలి. ఓకే, 100% అంటే ఎంత అవుతుంది, 2250. కానీ మనకు కావాల్సింది ఏంది, ముద్రిత ధర కాదు. ముద్రిత ధర అంటే 100%, అంటే దాని మీద ముద్రించిన ధర 100% అనమాట. కానీ కొనుగోలు ధర ఏమైంది, ముద్రిత ధరలో 50%, అంటే దీంట్లో సగం అనమాట. 50% అంటే సగం కదా, అంటే 1125 రూపాయలు అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా? సో లేదా మీరు -10 ప్లస్ 10 into 20, సారీ దీని ఇలా కూడా వేయచ్చు. -10 -20 ప్లస్ 10 into 20/80 వేసుకొని, 100 వేసుకొని దీన్ని కొట్టేసిన తర్వాత ఒక పర్సెంటేజ్ వస్తుంది. దాన్ని మళ్ళీ తీసేసి చేసుకోవచ్చు. అలానే చేయొచ్చు, ఇలా చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని ఇలా చెప్పాను. ఓకే, నెక్స్ట్ 27,278 9తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత అని అడగడం జరిగింది. ఓకే, సో డైరెక్ట్ చూసిన ఆన్సర్ పెట్టవచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 8. ఓకే, ఎందుకంటే 3 9 27, 3 9 27, 8 మిగిలిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, చక్రవడ్డీ కింద పెట్టుబడి పెట్టిన ఒక మొత్తం 7 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాలలో ఆ మొత్తం 16 రెట్లు అవుతుంది అనేటువంటిది క్వశ్చన్. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్, జస్ట్ చూస్తే ఆన్సర్ పెట్టాల్సిన క్వశ్చన్ అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 28 అవ్వడం జరుగుతుంది. ఎలా 28 అని చెప్తాను చూడండి. ఫస్ట్ నార్మల్గా దీన్ని చేసే విధానం ఎలా అంటే, ఇక్కడ ఉన్నటువంటి 7ని అలాగే ఉంచండి. 16ని ఎప్పుడే కానీ, సో రెట్టింపు అంటున్నారు కాబట్టి 2 to the power of వచ్చేటట్టు రాయండి. 2 to the power of ఏం రాయొచ్చు, 4 రాయొచ్చు. అవునా కదా, 2 into 2 into 2 into 2 అని రాయొచ్చు. అవునా, 16ని రాస్తే 2 to the power of 4. ఈ యొక్క ఘాతాలను ఇంటూ చేయండి. అంటే ఈ 7ని 4 ఇంటూ చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ 28. ఓకే, ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. దీన్ని ఈ విధంగా చేయాలన్నమాట. ఎప్పుడు చక్రవడ్డీ కింద ఒక పెట్టుబడి పెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలకు కొంత అమౌంట్ రెట్టింపు అవుతుంటే ఆ సంవత్సరాల విలువ దీన్ని ఈ యొక్క ఎన్ని రెట్లు అంటుందో దాన్ని 2 ఘాతంగా రాసుకొని ఆ 2ని ఇంటూ చేస్తే వచ్చిందే ఆన్సర్ అవుతుంది. ఇది షార్ట్ కట్. ఒరిజినల్గా ఇది ఎలా వచ్చింది చూద్దాం. మనకు మీ అందరికి తెలిసి చక్రవడ్డీకి ఫార్ములా వచ్చేసి A = P × 1 + R/100 all to the power of n. ఇప్పుడు ఏమంటుండు, 7 సంవత్సరాలకు అసలు రెట్టింపు అవుతుందంట. ఓకే, మొత్తం అనేటువంటిది రెట్టింపు అవుతుంది. అంటే ఇప్పుడు P ఉంటే అది ఏమవుతుంది, 7 సంవత్సరాల తర్వాత 2P అవుతుంది. అంటే ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు, 2P రాయొచ్చు. 2P × P 1 + R/100 ఎన్ని సంవత్సరాల, 7 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ 7 అనేటువంటిది రాసుకున్నాం. EP కట్ అయిపోతే ఏం రాయొచ్చు, 2 =
1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 7. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా, ఇప్పుడు కానీ మనకి ఎన్ని రెట్లు కావాలి? 16 రెట్లు కావాలి. 16 రెట్లు కావాలి. ఫార్ములా ఏ ఈక్వల్ టు ఏంటి? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. కానీ మనకి ఎన్ని రెట్లు కావాలి? 16 రెట్లు కావాలి. కాబట్టి 16p కావాలి. 16p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఓకేనా, మన n విలువ కనుక్కోవాలి. ఈపీ కట్ అయిపోతే ఇక్కడ 16 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 16 ఏం రాసుకోవచ్చు? 2 టు ద పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు. 2 టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ 2 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? ఈ మొత్తం ఫార్ములా రాసుకోవచ్చా? ఇది రాసుకోవచ్చు. కాబట్టి 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 7, మళ్ళీ దీనికి పవర్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 టు ద పవర్ ఆఫ్ n అనమాట. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తాం కాబట్టి 28 వస్తుంది. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 28 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ టు ద పవర్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు రావడం జరుగుతుంది. ఇది ఈక్వల్ కాబట్టి సో మనము అంటే భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం చేస్తాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 28 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఐదర్ ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, లేదా మీకు షార్ట్ కట్ గుర్తుంటే అలా అన్నా చేయండి. జస్ట్ మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నాను అంతే. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి. ఒక పెట్టెలో భిన్న రకాలైనటువంటి పాత నాణేలు ఉన్నాయంట. అవి 3:5:7 నిష్పత్తిలో ఉన్నాయి. పాత నాణేల విలువలు వరుసగా 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు ఉన్నాయి. పెట్టెలో నాణేల మొత్తము విలువ 2150 రూపాయలు అయితే 10 రూపాయలు కలిగినటువంటి నాణేల సంఖ్య ఎంత అని అన్నాడు. సరే, ఇక్కడ ఎట్లున్నాయి? 3:5:7 ఉన్నాయి. 3 లో ఉన్నటువంటిది 1 రూపీ కాయిన్స్, 5 ఉన్నటువంటిది అంటే 5 రేషియోలో ఉన్నటువంటిది మనకు 5 రూపాయల కాయిన్స్, 7 రేషియోలో ఉన్నది 10 రూపాయల కాయిన్స్. దీన్ని కలుపుదాం. అంటే ఇది 3 ప్లస్ 5 5 25 ప్లస్ 7 7 10 70. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత అవుతుంది? 70 20 90 95 3 98 అవుతుంది. అవునా కదా? ఈ యొక్క 98 కాయిన్స్ అనుకోండి ఓవరాల్, లేదా 98 కాయిన్స్ లేదా 98 రూపాయలు అనుకోండి. 98 రూపాయలు. కానీ మనకి ఎంత కావాలి? 2156 కి సమానం కావాలి. కాబట్టి 2156 బై 98 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఇది 22 రావడం జరుగుతుంది. ఓకేనా, ఎంత రావడం జరుగుతుంది? 22 రావడం జరుగుతుంది. ఈ 22 అనేటువంటిది ఒకవేళ 98 రూపాయల కాయిన్ ఉంటే 22 కాయిన్స్ ఉంటాయి అనమాట. కానీ మనకు కావాల్సిన ఎంత? 10 రూపాయల కాయిన్. 10 రూపాయల కాయిన్ ఎన్ని ఉన్నాయి? 7. కాబట్టి 22 ఇంటూ 7 అంటే 154 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 154 రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, ఈజీ లెక్క ఇది. నెక్స్ట్ ఇది చూడండి. సూక్ష్మీకరించండి అన్నాడు. జస్ట్ మీకు వర్గమూలాలు కరెక్ట్ గా వస్తే, అంటే రూట్స్ స్క్వేర్స్ కరెక్ట్ వస్తే చేయొచ్చు అనమాట. 676. ఈ 676 అనేటువంటిది ఈజీగా మీరు చెప్పొచ్చు అనమాట. ఎంత? 26 అని చెప్పేసి. ఓకే, 26 కదా. 935 ప్లస్ 26, 935 ప్లస్ 26 ఈ రెండింటిని కలపండి. కలిపితే ఎంత వస్తుంది? 961 వస్తుంది. ఈ 961 అంటే ఎంత? 31 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 31 అంటే 1631లోకి వెళ్ళి 31 తీసేయండి. అంతే ఎంత వస్తుంది మనకు? 1600 రావడం జరుగుతుంది. ఈ 1600కి ఏముంది? రూట్ ఉంది అంటే 40. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వాల్యూ ఎంత? 40 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1409లోకి వెళ్ళి 40 తీసేయాలి. 40 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 1369 రావడం జరుగుతుంది. ఓకేనా, 1361 రావడం జరుగుతుంది. ఓకేనా, 1361 రావడం జరుగుతుంది. సో దీన్ని ఒకసారి చూద్దాం. సో 1369. సో 1369 కదా, దీనికి మొత్తానికి రూట్ ఉంది. 1369 రూట్ అంటే మనకి ఎంత వస్తుంది? 1369 రూట్ అంటే మనకి ఎంత వస్తుంది? 37 రావడం జరుగుతుంది. ఓకేనా, సో లాస్ట్ 9 ఉంది కాబట్టి ఛాన్స్ 3 కన్నా ఉంటుంది, 7 కన్నా ఉంటుంది. కాబట్టి ఈ 2 కాదు. సో ఈ రెండిట్లో మనం చూసుకున్నట్లయితే 4 అంటే 41600 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్గా 37 రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అలా చేయొచ్చు, ఈజీ లెక్కనే. నెక్స్ట్ ఇది చూడండి. ఒక పెట్టెలో 83 నోటు పుస్తకాల సగటు బరువు 8.3 kg. ఆ పెట్టెకు ఒక కొత్త నోట్ పుస్తకాన్ని కలిపినప్పుడు సగటు 8.4 kg అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే కొత్త నోట్ పుస్తకం యొక్క బరువు కనుగొనండి అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో చాలా చాలా ఈజీ లెక్కనే. సో ఫస్ట్ ఏం చేయండి? 83 ఇంటూ 8.3 చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది మనకు? 83 ఇంటూ 83 చేస్తే ఎంత వస్తుంది? 6889 రావడం జరుగుతుంది. 688.9. అదేవిధంగా 84 ఇంటూ 8.4, ఎందుకంటే ఒక బుక్ పెరిగింది కదా, +1 కాబట్టి. సో సగటు కూడా ఒక మనకు 8.4 అయింది కాబట్టి దీన్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 705.6 అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ రెండింటిని తీసేస్తే ఇక్కడ ఒక పుస్తకం మిగులుతుంది. ఈ పుస్తకం బరువు ఎంత వస్తుంది అంటే 16.7 అనేటువంటిది రావడం జరుగుతుంది. 16.7. ఓకేనా, సో అన్న నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తలేమంటే నేను క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఆన్సర్ రాదు, మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే ఎగ్జామ్లో. ఓకేనా, సో ఇది మాత్రం గుర్తుంచుకోండి, జర ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, టైం కవరేజ్ కొరకు. నెక్స్ట్
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా గ్రాండ్ టెస్ట్ లో ఇచ్చిన క్వశ్చనే. గ్రాండ్ టెస్ట్ లో ఏవైతే 50 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నానో ఆ 50 గ్రాండ్ టెస్ట్ లో ప్రతి క్వశ్చన్ కూడా మీకు కవర్ అయింది. ఓకేనా, ఒక్క బిట్ కూడా మీకు పక్కకైతే పోలేదు. ఇది చూడండి, ఒక 42.3 సెంటీమీటర్లు కలిగినటువంటి కర్ణం కలిగిన ఘనాన్ని కరిగించి అచ్చుపోస్తే దీర్ఘఘనం యొక్క ఎత్తును కనుక్కోనండి అన్నాడు. సరే, ఒక ఘనం ఉందంట, దాని యొక్క కర్ణం ఎంత 42.3 సెంటీమీటర్స్ అంట. దాన్ని కరిగించారంట. కరిగించి ఏం చేశారు, దీర్ఘఘనంగా తయారు చేశారు. ఆ దీర్ఘఘనంగా తయారు చేస్తే ఆ దీర్ఘఘనం యొక్క ఎత్తు కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తుండు, ఏర్పడిన దీర్ఘఘనం యొక్క పొడవు ఈ యొక్క ఘనం పొడవుకు సమానం. అదేవిధంగా దీర్ఘఘనం యొక్క వెడల్పు 21 సెంటీమీటర్లు ఉందని చెప్పేసి పరిగణించుకోండి అని చెప్పేసి వాడే చెప్తుండు. ఏం చెప్తుండు, దీర్ఘఘనం యొక్క వెడల్పు వాడే చెప్తుండు. ఓకే, బి ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అంట. దీని యొక్క పొడవు సమానం అంట. అంటే ఎల్ అనేటువంటి సమానం, హెచ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి మనకు కనుక్కోమని అడుగుతున్నాడు అనమాట. సో ఇది చాలా చాలా ఈజీ లెక్క. మీకు జస్ట్ దీనికి సంబంధించినటువంటి ఫార్ములా తెలిసి సరిపోతుంది. ఈ యొక్క ఘనం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటి, ఘనం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటి, √3a. అవునా కదా, √3a ఈజ్ ఈక్వల్ టు 42√3. ఈ √3 క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు 42. a అంటే భుజం అనమాట. అంటే దీర్ఘగజం యొక్క ఏదైతే ఘనం యొక్క భుజం ఉందో అది దీర్ఘఘనం భుజానికి సమానం, అంటే ఆ పొడవుకు సమానం అని అన్నారు అనమాట. కాబట్టి దీని వాల్యూ ఎల్ వాల్యూ ఇక్కడ ఎంత 42 సెంటీమీటర్. మనకు కావాల్సిన హెచ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఘనాన్ని కరిగించి మనకి ఏం చేశారు, దీర్ఘఘనంగా తయారు చేశారు. అంటే ఇక్కడ ఘనంగా ఉన్న దీర్ఘఘనంగా ఉన్న రెండిట్లో ఉండేటువంటి కణాల సంఖ్య లేదా ఘన పరిమాణాల సంఖ్య సమానం. సో రెండు ఘన పరిమాణాలు సమానం చేద్దాం. రెండు ఘన పరిమాణాలు సమానం చేస్తే ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం వచ్చేసి a క్యూబ్. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం l ఇంటూ b ఇంటూ హెచ్. ఈ రెండింటిని సమానం చేద్దాం. a క్యూబ్ అంటే a విలువ తెలుసు, 42 ఇంటూ 42 ఇంటూ 42. l అంటే 42, b అంటే 21, హెచ్ అంటే మనకు కనుక్కోవాలి. ఈ 42 క్యాన్సల్, 21 1 జా 21 2 జా, అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 2. 42 ఇంటూ 2 అంటే 2 2 4, 4 2 8, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 84 సెంటీమీటర్స్ అని చెప్తాం. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈజీ లెక్క. జస్ట్ ఫార్ములాస్ వచ్చుండి ఏం చేస్తున్నాం అనే ఐడియా ఉంటే చాలు, అంతే. నెక్స్ట్, ఇంత డబ్బును అంకిత్, బాబు, క్రిస్టో, డేవిడ్ మధ్య 5:4:3:2 నిష్పత్తిలో పంచాల్సి ఉంది. డేవిడ్ కంటే క్రిస్టోకు 112 రూపాయలు అధికంగా పొందితే బాబు యొక్క వాటా ఎంత అని అడుగుతారు. సార్ ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇతను అంకిత్, ఇతను బాబు, ఇతను క్రిస్టో సి అని అనుకోండి, కేన్ అని అనుకోండి, ఇతడు డేవిడ్. ఓకేనా, సో వీళ్ళిద్దరి మధ్య డేవిడ్కి క్రిస్టోకి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ నిష్పత్తి పరంగా 1. ఈ ఒక భాగం ఈక్వల్ ఎంత, 112 రూపాయలకు సమానం. కానీ మనకి ఎవరిని అడుగుతారు, బాబు అంటే ఎన్ని వాటాలు, 4 వాటాలు. 4 వాటాల వాల్యూ ఎంత అని అడుగుతారు. దట్ ఈస్ ఈక్వల్ టు 112 ఇంటూ 4. 112 ఇంటూ 4 అంటే మనము 4 2 8, 4 1 4, 4 1 4 అంటే 448 రూపాయలు అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈజీ లెక్కనే. నెక్స్ట్, ఒక పెట్టుబడి మొత్తంపై ఒకే వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాల వ్యవధిలో వచ్చే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం 114 రూపాయలుగా ఉంది. వడ్డీ రేటు ఏడాదికి 6% ఉంటే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుక్కోమని చెప్పేసి మనం చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎప్పుడే కానీ బాగా గుర్తుంచుకోండి, ఇది 2 సంవత్సరాలకు ఒక ఫార్ములా ఉంటుంది, 3 సంవత్సరాలు అయితే ఒక ఫార్ములా ఉంటుంది. చక్రవడ్డీకి బారు వడ్డీకి తేడా అంటే 2 సంవత్సరాల ఫార్ములా మాత్రం గుర్తుంచుకోండి. సో ఏంటి అంటే ఫార్ములా మొత్తం ఈజ్ ఈక్వల్ టు, ఓకే, భేదం ఇంటూ 100/r హోల్ స్క్వేర్ అనమాట. 100/r హోల్ స్క్వేర్ అనమాట. ఇది మనకు సూత్రం. మనకి ఏమడుగుతుంది, మొత్తం కనుక్కోమంటుంది. సో మొత్తం, సో భేదం ఎంత, 144, 100 ఇంటూ 100 అలాగే రాస్తున్నా. r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 6. సో 6 ఇంటూ 6. ఓకేనా, ఈ 144 నేను రాయొచ్చు, 12 ఇంటూ 12 రాయొచ్చు, ఇంటూ 100 ఇంటూ 100 బై ఇక్కడ ఏం రాయొచ్చు, 6 ఇంటూ 6. 6 ఎక్కం 6 రొంట్ల, 6 ఎక్కం 6 రొంట్ల, 2 రొంట్ల 4, 4 1 2 3 4 0. అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 40,000 అని చెప్పేసి మొత్తం చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఈజీ లెక్క, జస్ట్ ఫార్ములా వచ్చి ఉండాలి అంతే. ఓకే, ఫార్ములా గుర్తుంచుకోండి, నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మిస్టేక్ చేయకండి. ఇది కూడా చాలా ఈజీ లెక్క, ఎగ్జామ్ లో మనకు చాలా సార్లు అడిగిన లెక్క. ఇది చూడండి, ఒక వ్యక్తి తన హాస్టల్ నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఒక సైకిల్ తొక్కిన అతను కాలేజీకి 4.5 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ అతను 24 km/h వేగంతో వెళ్ళినట్లయితే 4.5 నిమిషాలు మనకు ముందుగా చేరుకుంటాడు. అయితే అతను హాస్టల్ కి కాలేజీకి మధ్య ఉన్న దూరాన్ని కనుక్కోమని అడగడం జరుగుతుంది. ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి సార్, కొంత వేగంతో వెళ్ళినప్పుడు ఆలస్యంగా, కొంత వేగంతో వెళ్ళినప్పుడు
మనకు తొందరగా వెళ్ళినట్లయితే దూరాన్ని కనుక్కొనండి అనేటువంటి సమయంలో మనం 2 రకాలుగా చేయొచ్చు. నేను మీకు ఈజియెస్ట్ వే చెప్తాను, ఆ ఈజియెస్ట్ వేను ఫాలో కండి. మొత్తం మనకు కావాల్సింది దూరం కాబట్టి d బై మొదటి వేగం ఎంత రాసుకోండి 20 కిలోమీటర్స్ మైనస్ సెకండ్ వేగం d బై సెకండ్ వేగం ఎంత 24 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడనేమో 4.5 మినిట్స్ ఆలస్యం, ఇక్కడనేమో 4.5 మినిట్స్ ముందుగా. సో ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ గా అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మొత్తం టైం అనుకుంటే ఒరిజినల్ గా ఈ టైంకి రావాలి. ఫస్ట్ స్పీడ్ తో వస్తేనేమో 4.5 మినిట్స్ లేట్ అవుతుండు, సెకండ్ స్పీడ్ తో వస్తేనేమో 4.5 మినిట్స్ ఎర్లీగా వస్తుంది. కాబట్టి ఈ రెండింటి మీద గ్యాప్ అంటే ఎంత అవుతుంది, ఇది 4.5 ఇది 4.5 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది 9 అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి 9. సో ఇక్కడ మనం కిలోమీటర్ పర్ అవర్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని బై 60 అనేటువంటి దాన్ని మనము రాసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రాసుకొని సార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే లెక్క ఇదే మోడల్ వచ్చేటప్పుడు జస్ట్ నెంబర్స్ మాత్రమే మారుతాయి. కొంత వేగంతో వెళ్ళినప్పుడు ఆలస్యంగా, కొంత వేగంతో వెళ్తే ముందుగా చేరుకుంటాడు అన్నప్పుడు మనం ఈ విధంగా చేయాలి. d/20 మైనస్ ప్లస్ కాదు, మళ్ళీ ప్లస్ చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. డిఫరెన్స్ తీసుకోవాలి. d/24 = 9 బై దీన్ని నిమిషాలు ఉంది కాబట్టి గంటలో మార్చుకున్నాం కాబట్టి బై 60 చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? చేసుకున్న తర్వాత దీనికి కాసాకు తీయండి, లేదా మీకు వస్తే 4 ఎకంలో కొట్టేయండి. 4 ఎకంలో కొట్టేస్తే 4 5 20, 4 6 24. ఓకేనా? 4 ఎక్కం 4, 4 5 20 అంటే 4 15 60 అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం మిగిలింది మనకు d/5 మైనస్ d/6 = 9/15 అనేటువంటిది మిగిలింది. నేను అలాగే ఉంచుతున్నా. ఇక్కడ కాసాకు తీయండి. కాసాకు తీసుకున్నట్లయితే 5కో 6కో కాసాకు ఏం తీయొచ్చు, 30 కాసాకు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇక్కడ కాసాకు తీస్తే 5 ఎక్కంలో 5 6 30 6d మైనస్ 5d = 9/15 రాసుకున్నా. 15 ఎక్కం 15 రోట్ల కట్ అయిపోతుంది. 6dలకి 5dలు తీస్తే 1d అంటే 1d = 9 × 2 18 అంటే డిస్టెన్స్ ఎంత మనకు 18 కిలోమీటర్లు అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వడం జరుగుతుంది అనమాట. చాలా ఈజీ లెక్క, జస్ట్ సెకండ్స్ లో పెట్టవచ్చు, మీకు అర్థం కావడానికి లేట్ చెప్పాను అంతే. నెక్స్ట్ ఇది చూడండి, 115 మీటర్లు పొడవున్న ఒక రైలు 54 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తూ ఒక వంతెనను 23 సెకండ్లలో దాటుతుంది. అయితే వంతెన యొక్క పొడవు కనుక్కోండి అని అడిగాడు. ఎప్పుడే గానీ ఒక రైలు ఒక వంతెన దాటుతున్నప్పుడు ఆ యొక్క దూరం ప్లేస్ లో మనం ఏం రాస్తాము, వేగం = ఏం రాస్తాము, దూరం బై కాలం అని రాస్తామా? కానీ ఏదైనా ఒక ట్రైను ఒక స్తంభాన్ని కానీ లేదంటే ఒక స్తంభాన్ని దాటితేనేమో రైలు పొడవునే దూరంగా రాసుకుంటాము. ఒకవేళ ఏదైనా వంతెన దాటుతుంది అనుకోండి, రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ వేగం ఎంత 54 km/h. నేను ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మార్చుకోవాలి. కాబట్టి 5/18కి మార్చుకున్నా. = దూరం అంటే రైలు పొడవు ఎంత 115 కిలోమీటర్లు ప్లస్ 115 మీటర్లు. అదేవిధంగా వంతెన పొడవు తెలియదు మనకు, వంతెన పొడవు x అనుకోవాలి. చెప్పా కదా, దూరం అంటే రెండింటి దూరం తీసుకోవాలి, రెండింటి పొడవుల మొత్తాన్ని దూరంగా పరిగణించాలని. కాలం ఎంత మనకు 23 సెకండ్లు. అలాగే ఉంచుతున్నా. 18 ఎక్కం 18 ముళ్ళ 54, 5 ముళ్ళ 15 అంటే 15 × 23 కూడా అటు సైడ్ పోతుంది. 15 × 23 = 115 ప్లస్ x అనేటువంటిది ఉంటుంది. 15 × 23 చేసినట్లయితే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 15 × 23 చేసుకున్నట్లయితే 345 రావడం జరుగుతుంది. 345 మైనస్ 115 = x. x మనకి ఎంత వస్తుంది అంటే 230 రావడం జరుగుతుంది. అంటే వంతెన పొడవు వచ్చేసి 230 మీటర్స్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఈజీ లెక్కనే. ఓకే, ఇది చూడండి బార్ గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్, కాకపోతే ఈజీగానే చేయొచ్చు మనము. దిగువ ఇవ్వబడిన బార్ గ్రాఫ్ లో 3 వేరు సంస్థలు x, y, z కొన్ని సంవత్సరాలు అంటే 2001 నుంచి 2005లో చేసిన కాగితపు ఉత్పత్తి విలువ వేలల్లో కింది సమాచారం ఇవ్వబడింది. అయితే క్వశ్చన్ ఏం అడుగుతుందంటే 5 సంవత్సరాలకు కలిపి అత్యల్ప సగటు ఉత్పత్తి కలిగిన సంవత్సరం ఏదని అడిగాడు. 5 సంవత్సరాలలో అత్యల్ప సగటు అంటే అతి తక్కువ సగటు ఏ కంపెనీలో వచ్చింది. మీరు డైరెక్ట్ చూస్తేనే చెప్పొచ్చు, అన్నిటికన్నా ప్రొడక్షన్ మనకి x లో తక్కువ ఉంది. ఈ ఫస్ట్ దేమో x అంట, సెకండ్ దేమో y అంట, థర్డ్ దేమో z అని ఇక్కడ చూపించాడు పిక్చర్ లో, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అన్నిటిలో తక్కువగా ఉన్నది x. సో రైట్ ఆన్సర్ వచ్చేసి x అవ్వడం జరుగుతుంది. లేదా మీకు డౌట్ ఉంది నేను క్యాల్కులేషన్ చేసి చూసుకుంటా అంటే ఓకే, మీరు క్యాల్కులేషన్ చేసి కూడా చూడొచ్చు. సో చూడండి, నేను క్యాల్కులేషన్ కూడా మీకు చూపిస్తా. ఎక్స్ కంపెనీలో ఉన్నటువంటిది ఫస్ట్ ఇయర్ లో 50, 56, 53, 62, 59 వీటిని కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 280 రావడం జరుగుతుంది. సగటు కాబట్టి రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య. ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు కాబట్టి బై 5 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే 56 రావడం జరుగుతుంది. వైకి కూడా మీరు అదే విధంగా కలిపితే 305 రావడం జరుగుతుంది. బై చేసుకున్నట్లయితే మీకు 61 వస్తుంది. జెడ్కి చేసినట్లయితే మీకు అరౌండ్
64 రావడం జరుగుతుంది సగటు చేసుకుంటే. ఓకేనా? సో అన్నిటికన్నా తక్కువ ఉన్నటువంటిది ఎక్స్ కాబట్టి రైట్ ఆన్సర్ ఎక్స్ అవుతుంది. కొన్నిసార్లు పిక్చర్ ద్వారా చేయొచ్చు, కొన్నిసార్లు క్యాల్కులేషన్ ద్వారా చేయొచ్చు. మీరు ఎలా వీలైతే అలా చేయండి. ఓకేనా? జస్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక గిఫ్ట్ బాక్స్ లో 10 గాజులు ఉన్నాయి. మొదటి 4 గాజుల బరువు 69 గ్రాములు, మిగిలిన 6 గాజుల సగటు బరువు 70 గ్రాములు. అయితే ఆ మొత్తం గాజుల సగటు బరువు ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. ఇది చాలా చాలా ఈజీ లెక్కనే, మీరు చేస్తే వచ్చేస్తుంది. ఇది ఒకసారి చూసుకోండి సగటులలో. ఓకే, ఇంత సింపుల్ లెక్క కూడా అడగకండి నన్ను. ఓకే, బేసిక్ లెక్కనే అది. నెక్స్ట్ లెక్క, ఒక దుకాణ యజమాని వస్తువును 1425 రూపాయలకు అమ్మిన 14% లాభాన్ని ఆర్జిస్తాడు. వస్తువు కొన్న ధరలో సగం ఎంత? సార్ ఇక్కడ వస్తువు కొన్న ధర అడగలేదు, ధరలో సగం అడిగాడు. సార్ ఇక్కడ ఏమంటుండు, 14% లాభం వస్తుందంట. 14% లాభం అంటే 114%. 114% ఈక్వల్ టు 1425 అయితే మనకి ఏమంటుండు, వస్తువు కొన్న ధర అంటే 100%, కొన్న ధరలో సగం అంటే 50%. 50% ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో 50% ఈక్వల్ టు ఎంత? 1425 ఇంటూ 50/114 చేసినట్లయితే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 625 రావడం జరుగుతుంది. 625 ఆప్షన్ బి అనేటువంటిది రావడం జరుగుతుంది. సరే చూసుకోండి క్యాల్కులేషన్ చేసి. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ బార్ గ్రాఫ్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడే కానీ బార్ గ్రాఫ్ పైన డాటా ఇంటర్ప్రిటేషన్ పైన 3 ఉంటాయి, సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన 3 ఉంటాయి. కొన్నిసార్లు మనకు బ్లడ్ రిలేషన్స్ ఇచ్చి కూడా 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ క్వశ్చన్ చూడండి. సో మీకు డాటా తెలుసు కదా, 3 కంపెనీలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కాగితపు ఉత్పత్తి వేలలో సమాచారం ఇవ్వడం జరిగింది. మన క్వశ్చన్ ఏమడుగుతుందంటే, ఎక్స్ అనే సంస్థకు సంబంధించి 2002 నుంచి 2005 వరకు ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతుండు. 2002 నుంచి 2005లో మనకు ఉత్పత్తి శాతంలో తేడా ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్ అనే కంపెనీ 2002లో చూద్దాం. 2002లో దీని యొక్క ఉత్పత్తి ఎంత? 56. ఎక్స్ అనే కంపెనీ 2002లో 56 అనమాట. అదే ఎక్స్ అనే కంపెనీకి మనకి ఇంకెప్పుడు అడుగుతుండు, 2005లో అడుగుతుండు. 2005లో అంటే ఎక్స్ అనే కంపెనీ అంటే ఫస్ట్ అంటే 59. సో ఇది 59 అనమాట. ఈ రెండింటిలో చూసినట్లయితే 2002లో పోలిస్తే 2005లో పెరుగుదల ఉంది. ఎందుకంటే ఇక్కడ 56, ఇక్కడ 59. ఎంత పెరుగుదల ఉంది? 3 పెరుగుదల ఉంది. దేనిపైన? 56 పైన. సో 3/56 ఇంటూ 100 చేస్తాం. దీని వాల్యూ మనం చేసినట్లయితే 5.36 రావడం జరుగుతుంది. అంటే 5.357 సంథింగ్ అట్లా వస్తుంది. దీని అప్రాక్సిమేట్గా 5.36 అని చెప్పేసి తీసుకుంటాం. ఎందుకంటే 2 దశాంశ స్థానాలు సవరించవచ్చు అని చెప్పేసి చెప్పాడు కాబట్టి రైట్ ఆన్సర్ 5.36 ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక వస్తువును 315 రూపాయలకు అమ్మడం ద్వారా వచ్చిన నష్టము అదే వస్తువును 651 రూపాయలకు అమ్మడం ద్వారా వచ్చిన లాభంలో 60% ఉంది. అయితే ఈ వస్తువు యొక్క కొన్న ధర ఎంత తెలుసుకోండి అని అడిగాడు. ఇది చూడండి, ఫస్ట్ వస్తువు ధర ఎక్స్ అనుకుందాం. వస్తువు ధర ఎక్స్ అనుకుందాం. అప్పుడు మనకు నష్టం చూద్దాం. నష్టం అంటే ఏంది? ఆటోమేటిక్గా అమ్మిన ధరలో లాస్ట్ రావాలి అంటే, అవునా కదా? అంటే ఇప్పుడు వస్తువు ధర కన్నా ఆ ధర తక్కువ ఉంటుంది. అంటే ఎక్స్ మైనస్ 315 రూపీస్ చేస్తే నా నష్టం విలువ ఎంతో తెలిసిపోతుంది. అదేవిధంగా లాభం గురించి చూస్తే లాభం ఎంత? 651 వెళ్ళి మనకు ఈ అసలు ధర తీసేస్తే మనకు లాభం ఎంత అనేటువంటి తెలిసిపోవడం జరుగుతుంది. అవునా? ఇది లాభం విలువ, ఇది నష్టం విలువ. కానీ మనకి ఏం అడిగాడు? అమ్మడం ద్వారా వచ్చిన లాభంలో 60% ఉందంట, నష్టం విలువ లాభంలో 60%. అంటే ఎక్స్ మైనస్ 315 ఇజ్ ఈక్వల్ టు 60% అంటే 60/100 ఇంటూ 651 మైనస్ ఎక్స్ కి సమానం అని చెప్పేసి చెప్పాడు. ఇది కట్ 6 ఎక్కం 2 ఎక్కం 2 3 6 2 5 10. ఈ 5 ఇటు సైడ్ పంపిస్తే 5x మైనస్ 1575 ఇజ్ ఈక్వల్ టు 3 ఎక్కంలో ఇంటూ చేస్తే మనకు 1953 మైనస్ 3x అనేటువంటిది ఉంటుంది. ఈ 3x ఇటు సైడ్ వస్తే 8x అవుతుంది. 8x ఈ 1570 దట్టు పోతే కలుస్తుంది. కలిస్తే మొత్తం ఎంత అవుతుందంటే 3528 అవుతుంది. x ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 441 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా చేయొచ్చు, లేదా మీకు నచ్చిన షార్ట్ కట్ లో చేయండి. ఇది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.578888 అయితే ఎక్స్ యొక్క భిన్నాన్ని కనుక్కోండి అని అడిగాడు. దీన్ని ఎలా అంటే, ఇప్పుడు ఎక్స్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 0.578888 కంటిన్యూస్ ఉంది కదా, దీన్ని 0.578 బార్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. రాసుకుంటే దీని విలువ ఎలా రాస్తాము? 578 మొత్తం రాయాలి, ఒకసారి ఈ మొత్తం విలువ రాయాలి, మైనస్ ఇక్కడ బార్ లేని విలువ రాయాలి. బార్ లేని విలువ ఎంత? 57 బై బార్ నందుకు 9. బార్ కన్నా ముందు 2 సంఖ్యలు బార్ లేకుండా ఉన్నాయి కాబట్టి 00. సో దీన్ని 578 వెళ్ళి 57 తీస్తే 521. 521/900 అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. దీనిపైన నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్
ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఈజీ క్వశ్చనే. ఒక పొడవు దాని వెడల్పునకు 125% ఎక్కువగా ఉంది. ఆ నేల యొక్క వైశాల్యం 45 మీటర్ స్క్వేర్ అయితే నేల పొడవు మరియు వెడల్పుల మొత్తం ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, వెడల్పు ఎక్స్ అనుకుంటే అప్పుడు పొడవు ఏమవుతుంది, ఎక్స్ కంటే 120% ఎక్కువ అంటే 125/100. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1.25 ఎక్స్ అని రాసుకోవచ్చా. అంటే పొడవేమో ఎక్స్, పొడవేమో వెడల్పేమో ఎక్స్, వెడల్పేమో ఎక్స్, పొడవేమో 1.25 ఎక్స్ అనేటువంటిది ఉంది. మనకు వైశాల్యానికి ఫార్ములా తెలుసు, పొడవు ఇంటూ వెడల్పు, అవునా, పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు ఇంటూ వెడల్పు తీసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ 1.25 అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, 1.25 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45కి సమానం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45/1.25. దీని వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √36 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 6 అనేటువంటిది రావడం జరుగుతుంది. మనకి ఏం అడిగాడు, ఈ రెండింటి మొత్తం అడిగాడు. అంటే 1.25 ఇంటూ 6 ప్లస్ 6 ఎంత అని అడిగాడు. ఈ రెండింటిని మనం కలుపుకున్నట్లయితే ఎంత వస్తుంది అంటే 13.5 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది చాలా ఈజీ లెక్కనే, జస్ట్ క్యాల్కులేషన్ పార్ట్ రావాలా. పారాగ్రాఫ్లో లాస్ట్ లెక్క. 2001లో జెడ్ కంపెనీ మరియు 2002లో వై కంపెనీ ఉత్పత్తుల మధ్య భేదం ఎంత అని అడిగాడు. సార్ 2001లో జెడ్ కంపెనీ అంటే లాస్ట్ది అంటే 58 ఉంది. ఓకే, 2002లో వై కంపెనీ అంటే ఇది 61 ఉంది. ఈ రెండింటి మధ్య భేదం 61లోకి వెళ్ళి 58 తీస్తే మనకి ఎంత వస్తుంది, 3. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సంఖ్యల కాసాగు ఇంటూ కాసాగు 56 గాసాబా 7 అయితే ఒక సంఖ్య 56 అయితే రెండో సంఖ్య ఎంత. ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోయింది, చూస్తేనే చెప్పొచ్చు ఆన్సర్ 7 అని చెప్పి. ఎందుకు, రెండు సంఖ్యల లబ్ధం ఏ ఇంటూ బి అనుకోండి, అది కాసాగు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కి సమానం. ఇక్కడ ఎల్సిఎం ఎంత 56 అంట, హెచ్సిఎఫ్ ఎంత 7 అంట, ఒక నెంబర్ ఎంత 56 అంట, రెండో నెంబర్ కనుక్కోమన్నాడు. ఈ 56 క్యాన్సిల్ అయితే బి ఈక్వల్ టు 7. దీనికి లెక్క చేయాల్సిన అవసరమే లేదు, చూస్తేనే ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక ఫార్మ్ లో ఉద్యోగుల సంఖ్య 12% పెరిగి వారి యొక్క వేతన శాతం 12% తగ్గించబడింది. అయితే మొత్తం వేతనాలలో ఎక్స్ తగ్గుదల శాతం ఉంటే ఎక్స్ యొక్క విలువ ఎంత అన్నాడు. 12% ప్లస్ 12% మైనస్ చేసుకుంటే 12 ఎక్స్, దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అనేటువంటి ఫార్ములాను ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో 12 ఇంటూ 12/100. సో ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, మైనస్ 144/100 దట్ ఈస్ ఈక్వల్ టు 1.44. ఈ మైనస్ అనేటువంటిది తగ్గుదలని చూపిస్తుంది, కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏ సంఖ్య 24 చే భాగించబడుతుంది. 24 చే భాగించబడాలంటే 8 భాజనీయ ధర్మం 3 భాజనీయ ధర్మం ఉండాలి. 3 భాజనీయ ధర్మం ఏంది, అంకమూలం అంటే డిజిటల్ రూట్ ఏదైతే ఉందో, అంటే అంకెల మొత్తము 3 చే భాగించబడాలి. 8 భాజనీయ ధర్మం ఏంది, లాస్ట్ చివరి అంకెలు 3 చే భాగించబడాలి, 8 చే భాగించబడాలి. లాస్ట్ చివరి 3 అంకెలు 8 చే భాగించబడాలి. సో దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది చూడండి, జస్ట్ ఈ సింప్లిఫికేషన్ పార్ట్ రావాలి. ఇది డివిజన్ సార్, ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ మీకు స్క్రీన్ షాట్ కరెక్ట్ అవ్వలేదు, అందుకని డివిజన్ అని చెప్తున్నా. ఇక్కడ 4 into 4 అంటే 16, 16/16. ఇది కట్ అయితే 1 వస్తుంది, అంటే ప్లస్ 210 into 1. ఇక్కడ కూడా 225/15 అంటే 15 225 కాబట్టి ఇక్కడ 15 ఉంటుంది. ఈ 210 + 15 అంటే ఎంత వస్తుంది, 225 రూట్ అంటే ఎంత వస్తుంది, 15 రావడం జరుగుతుంది. ఈ రూట్ వాల్యూ అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత 15 అనమాట. ఓకేనా, సో ఇది 15. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఉంది, 4 స్క్వేర్ అంటే 16, -16 + 15. ఇక్కడ ఎంత ఉంది, 3 to the power of 4. 3 to the power of 4 అంటే ఎంత, 81. ఇక్కడ 81 ఉండడం జరిగింది. సో 16 లకి 15 పోతే -1 అంటే 81 లకి వెళ్ళి 1 తీస్తే 80, 144 లకి వెళ్ళి 80 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 64 రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 64 రావడం జరుగుతుంది. ఓకేనా, జస్ట్ చూస్తే చేయొచ్చు, జస్ట్ నోట్ మీద కూడా, కాకపోతే మీరు కొద్దిగా ప్లస్లు మైనస్ కదా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ లెక్క, మార్టిన్ తన జీతంలో 13% అంధ వికలాంగ సంస్థలకు, 12% సొమ్మును అనాథాశ్రమానికి, 14% సొమ్మును దివ్యాంగులకి అండ్ 16% సొమ్మును వైద్య సహాయానికి ఫౌండేషన్లకు విరాళంగా ఇస్తాడు. అయితే ఇలా ఇయ్యగా మిగిలింది 18,450 రూపాయలు అయితే వాటిని డిపాజిట్ చేస్తాడు.
అంధ వికలాంగ సంస్థలకు ఇచ్చినటువంటి విరాళం సొమ్ము కనుక్కోండి అన్నాడు. అంధ వికలాంగులు అంటే 13% వాల్యూ ఎంత అని కనుక్కోమని అడిగాడు. సో మొత్తం పర్సెంటేజ్ కలపండి. మొత్తం పర్సెంటేజ్ కలిపితే మనకి ఎంత వస్తుంది? 55% వస్తుంది. అంటే మిగిలింది ఎంత? 45%. 45% ఈజ్ ఈక్వల్ టు 18,450 రూపాయలు. మనకు అడిగింది ఎంత? 13%. అంటే 13% ఈక్వల్ టు ఎంత అని కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్లయితే 18,450 ఇంటూ 13/45. దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మీకు 5,330 రూపాయలు రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ జస్ట్ డిఫరెన్స్ గమనించండి. 3 సంఖ్యల సగటు 198 అని ఇచ్చాడు. కానీ యాక్చువల్ గా క్వశ్చన్ ఏంది? ఇంగ్లీష్ లో క్వశ్చన్ ది సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఈజ్ 198. సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఈజ్ 188. అంటే సమ్ ఆఫ్ అంటే 3 సంఖ్యల మొత్తం 198 అని ఇవ్వాలి. కానీ ఎగ్జామ్ లో మీకు తెలుగులో తప్పు ఉన్నా కూడా ఇంగ్లీష్ క్వశ్చన్ నే ఫైనలైజ్ చేస్తాము, అంటే ఫైనల్ గా తీసుకుంటామని వాళ్ళు ముందే చెప్తారు. కాబట్టి కండిషన్ ఇంగ్లీష్ లో కూడా ఒకసారి మీకు క్వశ్చన్ ఆన్సర్ రాకపోతే చూసుకోండి. కాబట్టి ఇది సగటు కాదు, ఇది మొత్తం. జస్ట్ మళ్ళీ నేను సగటు మీద చేస్తే మీకు డౌట్ వస్తుంది కాబట్టి చెప్పి చేస్తున్నా. ఓకేనా? సో 3 సంఖ్యల మొత్తము 198 అయితే మొదటి సంఖ్య రెండో సంఖ్య నిష్పత్తి 2:3, రెండో సంఖ్య 3 సంఖ్య నిష్పత్తి 3:4 అంట. అంటే 2:3:4 నిష్పత్తిలో సంఖ్యలు ఉన్నాయంట. అయితే రెండో సంఖ్య ఎంత? సో 2x + 3x + 4x ఈజ్ ఈక్వల్ టు 198. 4 3 7 2 9. 9x ఈజ్ ఈక్వల్ టు 198. x ఈజ్ ఈక్వల్ టు మనం అనుకున్నట్లయితే ఎంత వస్తుంది? x అంటే 22 రావడం జరుగుతుంది. మనకి ఏం అడిగాడు? రెండో సంఖ్య అంటే 3x అంటే 22 × 3 అంటే 6 అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 66 రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాండ్ టెస్ట్ లో కూడా నేను చాలా సార్లు ఇచ్చాను. ఇంపార్టెంట్ లెక్కను కూడా మీకు నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ అప్పుడు కూడా రాసి ఇచ్చాను. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మీకు జస్ట్ ఈజియెస్ట్ వే చెప్తాను. ఓకే, ఇది చూడండి. ఒక వ్యక్తి ఒక ప్రయాణాన్ని 6 గంటలలో పూర్తి చేస్తాడు. అతను ప్రయాణపు మొదటి సగభాగాన్ని 20 కిలోమీటర్ వేగంతో 20 km/h వేగంతో, రెండో సగభాగాన్ని 30 km/h వేగంతో ప్రయాణిస్తాడు. అయితే మొత్తం ప్రయాణ దూరం ఎంత అని అడుగుతున్నాడు. మొత్తము ప్రయాణ దూరం ఎంత అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా ఇక్కడ అంటే సగభాగం అనుకోకుండా మొత్తం దూరాన్ని 2D అనుకుంటా. మొత్తము దూరాన్ని 2D అనుకుంటా. D అంటే డిస్టెన్స్ అనమాట. 2D అనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో సగం ఏమైతుంది? D. ఫస్ట్ హాఫ్ ఎంత కిలోమీటర్ వేగంతో వెళ్ళాడు? 20 km/h వేగంతో వెళ్ళాడు. సెకండ్ హాఫ్ అంటే ఇంకొక D. దీన్ని ఎంత? 30 km/h వేగంతో వెళ్ళాడు. ఈ రెండింటిని కంప్లీట్ చేయడానికి అతనికి ఎన్ని గంటల సమయం పట్టింది? 6 గంటల సమయం పట్టింది. ఓకేనా? ఇప్పుడు D వాల్యూ కనుక్కుంటే ఇక్కడ 600 డైరెక్ట్ కాసాకు తీసుకుంటున్నా. ఎందుకంటే ఇక నా క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. 600 మీకు నచ్చినట్టు కావాలంటే 60 కాసాకు తీసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా అన్నా తీసుకోండి. ఓకే, సో ఇది 30D + 20D ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 50D/600 ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 0 కట్ అవుతుంది. 5 × 5 5 2 10. ఓకే, సో D ఈక్వల్ టు 12 × 6. D ఈక్వల్ టు ఎంత? 72. ఓకేనా? ఇది D వాల్యూ. కానీ మొత్తం దూరం ఎంత మనకు? 2D. కాబట్టి 2 × 72 దట్ ఈస్ ఈక్వల్ టు 144 అనేటువంటిది రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 144 అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో జస్ట్ ఇది సింపుల్ అండ్ ఈజీ లెక్క. జస్ట్ ఎప్పుడే కానీ మొత్తం దూరాన్ని 2D అనుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. మళ్ళీ D/2 అని లేదంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ మాత్రం వాడకండి. ఓకేనా? నెక్స్ట్. అనిల్ ఫ్రెంచ్ లో 120 మార్కులకు గాను 81 మార్కులు, ఇంగ్లీష్ లో 130 మార్కులకు గాను 97 మార్కులు, స్పానిష్ లో 70 మార్కులకు గాను 29 మార్కులు, జపనీస్ లో 80 మార్కులకు గాను 33 మార్కులు సాధించాడు. అయితే అతను సాధించినటువంటి మొత్తం మార్కుల శాతం ఎంత అని అడిగాడు. మొత్తం మార్కులు అంటుండు. ఫస్ట్ టోటల్ మార్క్స్ కౌంట్ చేద్దాం. టోటల్ అసలు ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ జరిగింది? 120 + 130 అండ్ 70. ఓకే, 70 + 80. జపనీస్ లో 80 కదా. ఈ మొత్తం కలపండి. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 400 రావడం జరుగుతుంది. అతనికి వచ్చిన మార్కులు ఎన్ని? వచ్చిన మార్కులు సబ్జెక్టులలో ఫస్ట్ దాంట్లో 81 వచ్చినాయి, నెక్స్ట్ దాంట్లో 97 వచ్చినాయి, నెక్స్ట్ 29 వచ్చినాయి, అదేవిధంగా 33 వచ్చినాయి. ఇవి కలపండి. కలిపినట్లయితే ఇక్కడ 29లో ఒకటి కలిపితే 30, 8 3 11, 11 9 20, 27 అంటే 240. ఓకే, సో ఇది 240 అవుతుంది. సో 240/400 × 100 చేసుకున్నట్లయితే మీకు 60% రావడం జరుగుతుంది. ఓకే, 60% రావడం జరుగుతుంది. ఇది చూసుకోండి. టోటల్ మార్క్స్ బై వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ చేసుకుంటే పర్సెంటేజ్ వస్తుంది. ఓకేనా? ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ ఏదైతే టికెట్ కలెక్టర్ లేదా టికెట్ క్లర్క్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ పేపర్ కూడా GS, రీజనింగ్, మ్యాథ్స్ సపరేట్గా నేను డిస్కషన్ చేస్తా. ఎవరైతే NTPC గ్రూప్ Dకి ప్రిపేర్ అవుతారో మీకు ఇంతవరకు ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీకు
60 క్వశ్చన్స్కి 55+ క్వశ్చన్స్ మనకైతే ఎగ్జామ్లో రావడం జరిగింది. నేను ఇచ్చిన గ్రాండ్ టెస్ట్లలో వాటి నుంచి అయితే మీకు రావడం జరిగింది. సేమ్ సిమిలర్ మోడల్స్ అయితే రావడం జరిగింది. అండ్ 1200 బిట్స్లో కూడా మీకు కవర్ అయిన బిట్స్ కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. ఇవి మీకు ఉపయోగపడతాయి. సో టైం పీరియడ్ మీ అందరికీ తెలిసిందే, మీకు 4 months టైం అయితే ఉండడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ మీరు ఈ రోజు తీసుకుంటే ఈ రోజు నుంచి 4 months పాటు మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. మొత్తం 50 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 50 గ్రాండ్ టెస్ట్లో మీకు 5000 బిట్స్ అయితే కవర్ అయితే ఓవరాల్గా. దాంతోపాటు అడిషనల్గా 1500 ప్రీవియస్లో ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈలు అడిగినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది జిఎస్జీకేది. దాంతోపాటు 1200 మ్యాథ్స్ బిట్స్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారు కదా, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి 1200 బిట్స్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నా మొబైల్ నెంబర్ ఉంది కదా, దీనికి మీరు కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటిది. అండ్ ఎవరైతే ఫ్రీ టెస్ట్ రాయాలనుకుంటారో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను కండక్ట్ చేసే టెస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది, మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది మీరు తెలుసుకోవాలి కాబట్టి కంపల్సరీగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత హోమ్లోకి వెళ్తే మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి, మీ స్కోర్ చెక్ చేసుకోండి. సో మీకు ఆ టెస్ట్ నచ్చినట్లయితే, ఆ ప్యాటర్న్ నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ కొనండి. టెస్ట్ సిరీస్ కొనేటప్పుడు మీరు కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడినట్లయితే మీకు ఫీజు అనేటువంటిది 450 రూపాయలు అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ ఎలా వాడాలనేటువంటిది కూడా మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఫస్ట్ వీడియోనే ఉంటుంది కూపన్ కోడ్ ఎలా వాడాలని. ఆ వీడియో చూసి కూపన్ కోడ్ వాడి మీరు పర్చేస్ చేయొచ్చు. మీ సలహాలు సూచనలు నా కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు చివరి వరకు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఇది రిక్వెస్ట్, లైక్ చేయండి. వీలైతే ఒక 4 ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కొరకు మాత్రం కంపల్సరీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.